ఆ వ్యక్తి కూడా అలాగనే వచ్చింది, రోగంతో, సమస్యతో ముందుకొచ్చి యేసు ప్రభుతో చెప్పుకోలేకపోయింది. వెనక నుంచి తన వస్త్రపు చెంగుని ఏం చేసిందట, ముట్టుకుందట. ముట్టుకోగానే ఆవిడ రక్తం ఏమైందట, కట్టబడింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ బ్లీడ్ అంతా ఆగిపోయింది, బ్రేక్ అయిపోయింది. అక్కడ రాయబడిన ఒక మాట, ఆవిడ స్వస్థత పొందిన సంగతి ఆవిడ గ్రహించిందట. అద్భుతం. యేసు ప్రభు వెనక్కి తిరిగి అంటున్నాడు, ఎవరైనా నన్ను ముట్టుకుందని, ఎవరు నన్ను పట్టుకుందని. పక్కరైన అంటున్నాడు, నేను చాలాసార్లు తగిలిన ప్రభు, నీకు నేను చాలాసార్లు ముట్టుకున్నా ప్రభు. ప్రభు అన్నాడు, మీరు ముట్టుకున్నది వేరు, ఆ స్పర్శ వేరుగా ఉందన్నాడు. ఏముంది ప్రభు ఆ స్పర్శలో? ఆ స్పర్శలో ఒక ఆవేదన ఉంది, ఆ స్పర్శలో ఒక దుఃఖం ఉన్నది, ఆ స్పర్శలో ఒక బాధ కనపడుతుంది, ఆ స్పర్శలో ఒక కన్నీరు ఉన్నది, ఆ స్పర్శలో ఒక మూలుగు ఉన్నది, దుఃఖం ఉన్నది. చూసావా, మనిషిని చూడకుండానే తన హృదయ అంతరంగాన్ని యేసయ్య గుర్తించాడు. ఆమె బాధను, ఆమె దుఃఖాన్ని, ఆమె కష్టాన్ని, ఆమె వేదనను యేసయ్య గుర్తించి ఆగిపోయాడు. నువ్వు అనుకుంటున్నావు, నా కష్టాన్ని ఇక్కడెక్కడో కూర్చున్నాను, యేసయ్య చూస్తాడా అని. ఈ హాల్లో ఈ చివరి నుండి నేను యేసయ్యకి నేను కనపడతానా అని. ఇక్కడ కాదు, నువ్వు ప్రపంచంలో ఏ మూల ఉన్నా యేసయ్య నిన్ను చూస్తాడు. ఆయన జీవము కలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు నీ సమస్యను చూశాడు, నీ దుఃఖాన్ని చూస్తాడు.